వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఈఓ సిడిపిఓ కోసం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అలాగే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాల కోసం జరగబోయేటువంటి రీ ఎగ్జామ్ కోసం ఆన్లైన్ క్లాసెస్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కోర్స్ అనేది మీకు ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా ఆన్లైన్లో క్లాసెస్ వినాలి, ఆన్లైన్లో అవి మళ్ళీ రికార్డెడ్ మోడ్లో వినాలి, వాటితో పాటు ఎగ్జామ్స్ అనేవి రాయాలి, ఎగ్జామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అలాగే వీటితో పాటు ప్రింటెడ్ మెటీరియల్స్ కావాలి అని అనుకుంటే ఈ కోర్స్ ద్వారా ఈ అన్ని ఫెసిలిటీస్ని మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది. మీరు మీ ఇళ్లలో మీ ప్రాంతాలలో ఉంటూనే ఈ క్లాసెస్ని మీరు లైవ్ మోడ్లో వింటారు, మిస్ అయితే రికార్డెడ్ మోడ్లో కూడా వినడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ కోర్స్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ కోర్స్కి సంబంధించినటువంటి వ్యాలిడిటీ మీకు ఈఓ సిడిపిఓ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఉంటుంది. ఈ కోర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఎన్ని రోజులు జరుగుతాయి అని అంటే మా దగ్గర 90 డేస్ నుంచి 120 డేస్ అనుకుంటున్నాం. ఒకవేళ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎర్లీగా వస్తే క్లాస్ హవర్స్ పెంచి దాన్ని ఎగ్జామ్ కంటే ముందే సిలబస్ని ఫినిష్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇందులో పేపర్ 1 ఇస్తున్నారా అని అంటే ఇస్తున్నాము. పేపర్ 1కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమొచ్చినా కూడా కరెంట్ అఫైర్స్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ కోర్స్ అనేది ఐకాన్ ఇండియా యాప్ ద్వారా మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. సార్, మరి ఆఫ్లైన్కి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే నెక్స్ట్ మండే ఈ మంత్ లాస్ట్ వీక్లో ఆఫ్లైన్ అనేది ప్రారంభించడం జరుగుతోంది. ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మీకు నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ 1171 దగ్గర మా ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు నేరుగా జాయిన్ అవ్వచ్చు. అయితే మనం ఎస్టర్డే క్లాస్లో గ్రామీణాభివృద్ధి అలాగే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పడినటువంటి నేపథ్యము, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నటువంటి పథకాలు, గ్రామీణాభివృద్ధి శాఖకి కేటాయించినటువంటి బడ్జెట్స్ని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలా డిస్కస్ చేసినటువంటి ఈ క్లాస్ అనేది మీకు యూట్యూబ్లో ఉచితంగా అందించడం జరిగింది. క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది, అలాగే మెటీరియల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం మనం వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆస్పిరెంట్స్ ఎవరున్నా కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఆ లింక్ కూడా ఈ వీడియో కింద ఉంటుంది. దెన్ లేదు అని అంటే ఇంతకు ముందుకి చేసినటువంటి వీడియోలో క్రింద కూడా అంటే డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ మీకు వాట్సాప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. అలాగే కోర్స్ లింక్ని కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది, దాని ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు నా అవసరం ఉంటుంది, ఐకాన్ ఇండియా ఇన్స్టిట్యూట్ అవసరం ఉంటుంది. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు డిగ్ చేస్తూ మీకు అందించే ప్రయత్నంలో ఐకాన్ ఇండియా ముందుంటుంది. సో ఇలా వాట్సాప్ గ్రూప్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇక ఐకాన్ ఇండియా యాప్ ద్వారా మీరు ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ కావాలి అనుకుంటే నేరుగా ఐకాన్ ఇండియా ఇన్స్టిట్యూట్కి రావచ్చు. అయితే మనం క్లాస్ చెప్పినటువంటి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అలాగే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది మనకు పేపర్ 2లో ఈఓ సిడిపిఓకి సంబంధించి 8th యూనిట్గా అడగడం జరుగుతుంది. ఈ 8th యూనిట్కి సంబంధించినటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసిన తర్వాత, నేర్చుకున్న తర్వాత దానిపైన ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఎగ్జామ్కి సంబంధించి మనం గ్రామీణాభివృద్ధి రూరల్ డెవలప్మెంట్ ఎగ్జామ్గా నిర్వహించడం జరిగింది ఈరోజు యాప్లో. ఎవరైనా ఎగ్జామ్ రాయకపోతే ఫ్రీగా ఉచితంగా యూట్యూబ్లో కమ్యూనిటీ అనేటువంటి ఐకాన్ ఇండియా ఛానల్ ఓపెన్ చేస్తే కమ్యూనిటీ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. కమ్యూనిటీ ఆప్షన్లో ఒక క్వశ్చన్ అడిగి ఎగ్జామ్ లింక్ అని ఇచ్చాము, దాని ద్వారా కూడా మీరు రాయొచ్చు. వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడం జరిగింది. అలాగే ఎగ్జామ్ని ఇంగ్లీష్లో తెలుగులో 2 లాంగ్వేజెస్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులో తీసుకురావడం జరుగుతోంది, తెలుగులో చెప్తా ఉన్నాను. ఎవరైనా ఇంగ్లీష్ అభ్యర్థులుండి డైలీ ఎగ్జామ్స్ కావాలనుకున్నా, మెటీరియల్స్ కావాలనుకున్నా మనం ఇదే కోర్సులో ఆఫర్ చేస్తూ ఉన్నాం. కోర్సులో జాయిన్ అయినటువంటి వారికి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేటువంటి మెటీరియల్స్ని ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తాం, ఎగ్జామ్స్ని కూడా ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తాము అని నేను మీకు చెప్తా ఉన్నా. ఇక మనం ఒక 10 క్వశ్చన్లతో ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇలా డైలీ టెస్ట్లు ఏవైతే క్లాసులు జరుగుతాయో వాటికి సంబంధించిన డైలీ టెస్ట్లు అనేవి మీకు రోజు కండక్ట్ చేస్తాం. అలాగే ఒక 1 మంత్ తర్వాత పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు అనేవి కూడా ఈ కోర్సులో జాయిన్ అయినటువంటి వారికి నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఎంతమంది ఆన్సర్ చేశారో చెక్ చేసుకోండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చూడండి, అలా ఎక్స్ప్లెనేషన్ చూడండి, అలాగే క్వశ్చన్ ఏ లెవెల్లో ఉందో కూడా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి లెవెల్ క్వశ్చన్స్ తోటి మిమ్మల్ని ఎగ్జామ్స్లో
ఎగ్జామ్స్ లో చెక్ చేయడం జరుగుతూ ఉంది. సో ఒకసారి ఈ క్వశ్చన్స్ ద్వారా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఓకే, క్రింది వాక్యాలలో ఏవి సరైనవో గుర్తించండి అని ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చిన. సో దీనికి 3 స్టేట్మెంట్స్ ని అడగడం జరిగింది. గ్రామీణ అభివృద్ధి ఆర్థిక పరంగా మరియు సామాజిక మార్పుల ద్వారా ఉంటుంది అని అన్నాం. అలాగే రెండవ స్టేట్మెంట్ వచ్చి గ్రామీణాభివృద్ధి ప్రారంభ దృష్టి ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంపై ఉంటుంది అని అన్నాను. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమం 1952లో ప్రారంభమైంది అని అంటున్నాం. సో ఇలా 3 స్టేట్మెంట్స్ అడిగి ఏమన్నాం క్వశ్చన్ లో అని అంటే సరైనవి గుర్తించండి అని అన్నాం. మరి సరైనవి ఏమున్నాయి ఈ క్వశ్చన్ కి సంబంధించి అని అంటే ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ ని కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. కేవలం 1 మరియు 3 సరైనవి, కేవలం 1 మరియు 2 సరైనది, కేవలం 2 మరియు 3 సరైనవి, అన్ని వాక్యాలు సరైనవే అనేటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో అనంతరం దీనికి సంబంధించిన వీడియోతో పాటు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నేను PDF ఇస్తాను, దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, దీనికోసం మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రెండింటి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తే గ్రామీణాభివృద్ధి ఆర్థిక పరంగా సామాజిక మార్పుల ద్వారా ఉంటుంది. ఎస్, ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేదలు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో సపోర్ట్ ని ఇస్తూ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ మంత్రిత్వ శాఖ ద్వారా అంటే గ్రామీణ అభివృద్ధిని, రూరల్ డెవలప్మెంట్ ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ వరకు స్టేట్మెంట్ రైట్. ఇక నెక్స్ట్ సామాజిక మార్పుల ద్వారా ఉంటుంది అని అన్నాం. సమాజంలో అట్టడుగు వర్గాలు అని మాట్లాడతాం, లేదా BPL కుటుంబాలు అని మాట్లాడతాం. ఇలాంటి వారి మార్పుల కోసం కొన్ని స్కీమ్స్ అనేవి తీసుకొస్తా ఉంటది. దీని ద్వారా కూడా గ్రామీణ అభివృద్ధి ఉంటది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనం సరైన స్టేట్మెంట్ అని అంటాం. ఇక నెక్స్ట్ రెండవ స్టేట్మెంట్ ని ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే గ్రామీణాభివృద్ధి ప్రారంభ దృష్టి ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం పైన ఉంటుంది అని అన్నాం. సో గ్రామీణాభివృద్ధి అనేది దీనికి సంబంధించిన ప్రారంభ దృష్టి అనేది ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంపై ఉంటుందా అని అంటే ఉండదు. ప్రజలకి అవసరమైనటువంటి అవసరాలను తీర్చేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ ఈ అభివృద్ధి అనేది సాగుతుంది. ప్రత్యక్ష భాగస్వామ్యము అనేది ఇక్కడ రాంగ్. మరి ప్రత్యక్ష భాగస్వామ్యం అనేది రాంగ్ అయినప్పుడు మరి ఏంటిది రైట్ సార్, సరైనది ఏంటి అని అంటే గ్రామీణ ప్రాంత ప్రజలకి కావాల్సినటువంటి వ్యవసాయం కావచ్చు, గ్రామీణ ప్రాంత ప్రజలకి కావాల్సినటువంటి పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు కావచ్చు, వారికి అవసరమైనటువంటి అవస్థాపన సౌకర్యాలు, అది రోడ్లు, విద్య, వైద్యం, కమ్యూనికేషన్ ఇలాంటివి కావచ్చు. ఇలాంటి వాటి ద్వారా గ్రామీణ అభివృద్ధి ప్రారంభ దృష్టి అనేది ఉంటది. గ్రామాలని అభివృద్ధి చేయాలి అని అంటే అవస్థాపన సౌకర్యాలను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ని చేయాలి అనేటువంటిది ప్రాథమికమైనటువంటి లేదా ప్రారంభమైనటువంటి దృష్టిగా ఉంటది. కానీ ఇక్కడ ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యము అని అన్నాం, ఇది ఉంది కాబట్టి ఇది రాంగ్ అని అంటున్నాం. సో ప్రజలకి సంబంధించిన అవస్థాపన సౌకర్యాల ద్వారా ప్రారంభ దృష్టి ఉంటది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. మనం ఇచ్చిన దాని ప్రకారం మీరు గుర్తించాల్సినది. ఇక నెక్స్ట్ మూడవ స్టేట్మెంట్ చూడండి. కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమం 1952లో ప్రారంభమైంది అని అంటున్నాం. ఎస్, ఇది రైట్. 1952 అప్పుడు ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేదా కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమంని ప్రారంభించారు. సో ఇలా ప్రారంభించబడినటువంటి ఇది గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి నాంది అని చెప్పేసి మనం ఎస్టర్డే క్లాస్ లో కూడా చెప్పినాం. సో ఇలా మనకు సరైనవి అన్నారు కాబట్టి 1 సరైనది, 3 సరైనది. మన ఆన్సర్ వచ్చి 1 మరియు 3 సరైనవి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాలి. ఇలా ఎవరైనా చేస్తే మీ ఆన్సర్ రైట్ ఆన్సర్. సో ఐకాన్ ఇండియా మార్కెట్లోకి ఒక పుస్తకంని విడుదల చేయడం జరిగింది. నేనే స్వయంగా ఈ పుస్తకానికి చాలా సమయాన్ని ఇచ్చి రెడీ చేయడం జరిగింది. ఈ పుస్తకం మీకు కరెంట్ అఫైర్స్ పుస్తకంగా అందిస్తాను. ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటి అని అంటే ఈ బుక్లో మీకు క్వశ్చన్స్, ఆప్షన్స్, ఆన్సర్స్ ఉంటాయి. అంతటితో కాకుండా ప్రతి ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. మార్కెట్లో మొట్టమొదటిసారి ఈ పుస్తకంని మనం జనవరి నుంచి జూన్ 2024కి సంబంధించి తీసుకొచ్చాం. 6 నెలలకి సంబంధించినటువంటి డేటా PIB లెవెల్లో మీకు ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది.
అన్ని అంశాలను కవర్ చేయడం జరిగింది. సో ఇందులో కరెంట్ ఎకానమీ ఉంటుంది, కరెంట్ పాలిటీ ఉంటుంది, కరెంట్ పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. అలాగే కరెంట్ రిలేటెడ్గా అన్ని అంశాలను కవర్ చేసినాం. అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఆర్ఆర్బి నుంచి ఈఓ సిడిపిఓ వరకు మధ్యలో గ్రూప్స్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఇతర పోటీ పరీక్షలకు అన్నింటికి కూడా యూజ్ అయ్యేటువంటి పుస్తకం. ఈ పుస్తకం నేరుగా కావాలి అనుకుంటే 300 రూపీస్కి అందిస్తా ఉన్నాం. రిజిస్టర్డ్ పోస్ట్ అడిషనల్గా 30 రూపీస్. లేదు ఈ పుస్తకంతో పాటు ఈ పుస్తకంలో ఉన్న క్వశ్చన్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అని అంటే మీకు 500 రూపాయలతో కోర్స్ ఉంటుంది. అది కొనుక్కుంటే పుస్తకాన్ని ఫ్రీగా మీకు పంపిస్తాం. మీ అడ్రస్ కూడా ఆ కోర్సులో అడుగుద్ది, అక్కడ ఇచ్చేయండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం రెండవ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అనంతరం రెండవ క్వశ్చన్ ఒకసారి చూడండి. గ్రామీణ పునర్నిర్మాణం మంత్రిత్వ శాఖ స్థాపించబడిన తేదీ ఏది అని అన్నాం. సో గ్రామీణ పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ అనేది స్థాపించబడింది. దీనికి సంబంధించిన తేదీ ఏమిటి అని అంటున్నాం. సో నేను నిన్న గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడతాం కాబట్టి మంత్రిత్వ శాఖ దానికి సంబంధించిన నేపథ్యం, చారిత్రాత్మక నేపథ్యం మాట్లాడింది. సో ఇందులో భాగంగా 2 అక్టోబర్ 1974, 18 ఆగస్టు 1979, 23 జనవరి 1982, 5 జూలై 1991 అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చినాం. సో ఈ ఆప్షన్స్ ని ఒక్కసారి డిస్కస్ చేస్తే మనం జూలై 1991 జూలై 5 కాదు. అలాగే జనవరి 23 1982 కూడా కాదు. అలాగే అక్టోబర్ 2 1974 కూడా కాదు. సరైనటువంటి ఆన్సర్ 18 ఆగస్ట్ 1979 అని అంటున్నాం. ఎందుకు సార్ అని అంటే ఇందిరాగాంధీ గారు ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో 1974లో స్టెప్ తీసుకున్న తర్వాత జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ పునర్నిర్మాణ మంత్రిత్వ శాఖను స్థాపిస్తున్నాము అని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. సో ఇలా స్థాపించినటువంటిది 1979 ఆగస్టు 18కి సంబంధించినటువంటి అంశం గ్రామీణ అభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్ అని అంటే ఇగో ఈ ఫండమెంటల్స్ అన్ని కూడా మీకు గుర్తుండాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. అగైన్ స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్. సిడిపిఓ జాబ్ సాధించాలి అనేటువంటి లక్ష్యం నీకుంటే అద్భుతమైనటువంటి కంటెంట్ తో, అద్భుతమైనటువంటి ఎగ్జామ్ తో ఐకాన్ ఇండియా మీ ముందుకు వచ్చింది. సో ఇప్పుడు మీకున్నటువంటి టైంని, మీకున్నటువంటి క్యాలిబర్ని మీరు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మా వంతు సహకారం ఉంటుంది. దీనికోసం మేము ఆఫర్ చేస్తున్నటువంటి ఆఫ్లైన్, ఆన్లైన్ ఏదో ఒక కోర్సుని ఎంచుకోండి. సో దాని లేదు ఓన్గా ప్రిపేర్ అయినా కూడా మా సహకారం ఇలా యూట్యూబ్ బేస్డ్గా మీకు ఉంటుంది, యాప్ ద్వారా ఉండదు. ఓకే, ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్రింది వాక్యాలలో ఏవి సరైనవో గుర్తించండి అని అంటున్నాం. 1995లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరు మార్పు చేయబడింది అని అంటున్నాం. పాడుబడిన భూముల అభివృద్ధి విభాగం 1985లో సృష్టించబడింది అని అంటున్నాం. ఇక గ్రామీణ పేదరిక నిర్మూలన మరియు గ్రామీణ జనాభాకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడం మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన లక్ష్యము అని అంటున్నాం. సో ఇందులో మళ్ళీ ఏమడిగారు? సరైనవే గుర్తించండి అని అన్నారు. మరి ఏవి కరెక్ట్ ఉన్నాయి, ఏవి రాంగ్ ఉన్నాయి అనేది మనం గుర్తించాలి. 1, 2 సరైనవా, 1, 3 సరైనవా, 2, 3 సరైనవా, అన్ని సరైనవా? మీరేమనుకుంటున్నారో మీ ఆన్సర్ ని మళ్ళీ ఒకసారి కమెంట్ బాక్స్ లో జెన్యూన్ గా గెస్ చేసింది పోస్ట్ చేయండి. సో ఒకసారి ఈ క్వశ్చన్స్ కి సంబంధించి మనం డిస్కస్ చేయాల్సి వస్తే, ఈ స్టేట్మెంట్స్ ని పరిశీలించాల్సి వస్తే ఇక్కడ 1995లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరు అనేది మార్పు చేయబడింది అని అంటున్నాం. సో ఇలా మార్పు చేయబడినటువంటి అంశము సరైనటువంటిదిగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖగా దీని పేరు మార్చినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇలా పేరు మార్చిన తర్వాత పేదరిక నిర్మూలన కోసం, అలాగే జీవన ప్రమాణాలను పెంచేందుకోసం ఇది ప్రయత్నం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత పాడుబడిన భూముల అభివృద్ధి విభాగం 1985లో సృష్టించబడింది అని అన్నాం. 1985లో సృష్టించబడలేదు, ఇది 1992 జూలై 2న సృష్టించబడింది. ఎప్పుడు అని అంటున్నాం? 1985 అనేది రాంగ్, 1992 జూలై 5న సృష్టించబడింది, జూలై 2న సృష్టించబడింది అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. కాబట్టి స్టేట్మెంట్ రాంగ్ అయింది, స్టేట్మెంట్ రైట్ అయింది. ఇక నెక్స్ట్ గ్రామీణ పేదరిక నిర్మూలన, గ్రామీణ జనాభాకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడం మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన లక్ష్యం, ప్రధాన ఉద్దేశం. నేను నిన్న లక్ష్యాలలో భాగంగా చెప్పాను మీకు. అక్కడ నుంచే ఈ పాయింట్స్ ని తీసుకొని క్వశ్చన్ ని మనం తీసుకురావడం జరిగింది. సో ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ తో మీ ప్రిపరేషన్ అనేది ప్రారంభం అవుతుంది. ఇక ఈ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ నువ్వు కొన్ని
పదుల సంఖ్యలో రాసినప్పుడు నీ లక్ష్యం అనేది చాలా స్పష్టంగా గురి మీద ఉంటుంది. సో నువ్వు అనుకున్నటువంటి సిడిపిఓ కానీ ఈఓ కానీ సాధించడానికి ముందు వరుసలో ఫ్రంట్ వారియర్గా నువ్వు ఉంటావు. ఓకే, సో ఇలా మనకు ఆన్సర్ వచ్చి 1 మరియు 3 అని అంటున్నాం. 1 మరియు 3 అనేది బిలో కనబడతా ఉంది. సో ఇలా బి అనేది మనకి సరైనటువంటి ఆన్సర్ గా గుర్తించాల్సి ఉంటది. సో ఇది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9వ ప్రణాళిక కాలంలో స్వయం పోషణ కార్యక్రమాలను ఒక సమగ్ర పథకంగా విలీనం చేయడానికి ఏ పథకం ప్రారంభించబడింది అని అంటున్నాం. ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన పిఎంజీవై, స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గర్ యోజన ఎస్జిఎస్వై, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంజిఎన్ఆర్ఈజిఏ, సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం ఐఆర్డిపి అని అంటున్నాం. సో ఇలా ఏ కార్యక్రమం అనేది 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్వయం పోషణ కోసం తీసుకురావడం జరిగింది అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం ఐఆర్డిపి కాదు, అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాదు, అలాగే ప్రధానమంత్రి గ్రామోదయ యోజన పథకం కాదు. మరి ఏంటి అని అంటే ఆన్సర్ కనిపించినది స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన అని అంటున్నాం. సో ఈ పథకంలో భాగంగా 1970 నుంచి వచ్చినటువంటి అన్ని స్కీమ్స్ ని కూడా ఇందులో విలీనం చేయడం జరిగింది. ఇందులో విలీనమైనటువంటి స్కీమ్స్ ఏమిటి అని కూడా మనల్ని ఇక్కడ క్వశ్చన్ గా అడగడానికి అవకాశం ఉంది. ఇలా క్వశ్చన్ గా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ కూడా ఉంటది. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గర్ యోజన ఎస్జిఎస్వై కి సంబంధించినటువంటి పథకంలో విలీనమైనటువంటి పథకాలుగా ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అలాగే డ్వాక్రా, దీంతో పాటు సిత్రా, అలాగే దీంతో పాటు గంగా కళ్యాణ్ యోజన, దీనితో పాటు మిలియన్ వెల్స్ స్కీమ్ అనేటువంటివి విలీనం చేయడం జరిగింది. ఇలా విలీనం చేసి వచ్చినటువంటి పథకమే స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన అనేటువంటిదిగా గుర్తుంచుకోవాలి. సో ఇలా ఇగో ఈ పథకం వచ్చింది అనేటువంటి అంశం దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ 9వ పంచవర్ష ప్రణాళికకి. ఇక ఇప్పటి వరకు మనం స్టేట్మెంట్ క్వశ్చన్స్ చూసాం, నార్మల్ క్వశ్చన్స్ చూసాం. ఇక మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడుగుతున్నారు. క్రింది కాలమ్స్ ని సరిగ్గా జతపరచండి అని అంటున్నాం. సో కాలం ఏ, కాలం బి అని చెప్పేసి ఇక్కడ తీసుకోవడం జరిగినది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ కి సంబంధించి మీరు ఎగ్జామ్స్ లో ఎక్కువగా క్వశ్చన్స్ ఇలా స్టేట్మెంట్ రూపంలో రాయాల్సి ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ కి చాలా తక్కువ అవకాశాలు. మీరు ఇటీవల ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, గ్రూప్ 4 రాసినారు, గ్రూప్ 1 రాసినారు, సో ఈఓ సిడిపిఓ లాంటి ఎగ్జామ్స్ రాస్తే మనందరికీ అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే క్వశ్చన్స్ అనేవి కాంప్లికేటెడ్గా ఉంటాయి. అది చదవనప్పుడు ఆ సబ్జెక్ట్ మనకు అర్థం కాకపోతే, కానీ అర్థమయ్యేలా చదివితే ఈజీ. సో ఇక్కడ ఇవి అబ్జర్వ్ చేస్తే ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన మళ్ళీ పథకాలు స్వజలాధార, హరియాలి, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన అని అంటున్నాం. కాలం బిలో పంచాయతీలకు త్రాగునీరు ప్రాజెక్టులు తయారు చేయడం, అమలు చేయడం, నిర్వహించడం, అనేక స్వయం ఉపాధి కార్యక్రమాలను విలీనం చేయడం, అలాగే పంచాయతీరాజ్ సంస్థల బలోపేతం చేయడం, ఆరోగ్యం, విద్య, త్రాగునీరు, గృహాలు మరియు రోడ్లపై దృష్టి పెట్టడం. నేను ఇంతకు ముందు అంటే ప్రీవియస్ క్వశ్చన్ నేను ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని చాలా సులువుగా ఆన్సర్ చేయవచ్చు. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గర్ యోజన ఎస్జిఎస్వై గురించి మాట్లాడినాం. ఇది ఏం చేసింది అని అంటే ఇందులో స్వయం ఉపాధికి సంబంధించినటువంటి అనేక పథకాలను విలీనం చేయడం జరిగింది. అంటే 4 వచ్చి బి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ గా ఇవ్వడం జరుగుతా ఉంది. 4B లో ఎక్కడుంది అని అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ 4C ఉంది, ఇక్కడ 4D ఉంది, 4A ఉంది. మన ఆన్సర్ వచ్చేసిందండి. సో 4D అనేది మనం బి అనేది మనం ఇక్కడ కరెక్ట్ గా ఐడెంటిఫై చేసినాం కాబట్టి ఆన్సర్ వచ్చిందని అన్నాం. 1 వచ్చి ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన పిఎంజీవై యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఇది డి అని అంటున్నాం. సో 1 is డి అనేది గుర్తుంచుకోవాలి. ఆరోగ్యం, విద్య, త్రాగునీరు, గృహాలు మరియు రోడ్లపై దృష్టి పెట్టడం అనేది మనకి పిఎంజీవై యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మాట్లాడుతున్నాం. స్వజలాధార ఏం చేస్తుంది అని అంటే పంచాయతీలకి తాగునీరు ప్రాజెక్టులు ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేయడం, అమలు చేయడం. అంటే ఇక్కడ ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డ్రాఫ్ట్స్ ఉంటాయో అవి తయారు చేయడం, అమలు చేయడం, నిర్వహించేది ఎవరు అని అంటే ఈ స్వజలాధార అని అంటున్నాం. నాట్ సుజలాధార, స్వజలాధార అని అంటున్నాం. సో ఇలా ఇది ఏ అని అంటున్నాం. ఇక మిగిలింది 3C హరియాలి అని అంటే పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది హరియాలి అనేటువంటిది. సో ఇలా ఇగో దీనికి సంబంధించి
ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటది మీరందరూ ఈ క్వశ్చన్ కి సంబంధించి. సో ఇలా సబ్జెక్ట్ ని మనం తెలుసుకోగలిగితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక క్రింది వ్యాఖ్యలలో ఏవి సరైనవో గుర్తించండి అని అంటున్నాం. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ NRLM వేతన ఉపాధిపై దృష్టి పెడుతుంది అని అంటున్నాం. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ PMAYG BPL కుటుంబాలకు గృహాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది అని అంటున్నాం. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన PMGSY అనేది నాణ్యమైన రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టినది అని అంటున్నాం. సో ఇలా తీసుకునేటువంటి ఈ 3 అంశాలకి సంబంధించి స్టేట్మెంట్లకి సంబంధించి 1 మరియు 2 సరైనవి, 2 మరియు 3 సరైనవి, 1 మరియు 3 సరైనవి, అన్ని సరైనవి అనేటువంటి అంశాలను ఇక్కడ ఆప్షన్స్ గా తీసుకున్నాం. సో ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే NRLM అనేది వేతన ఉపాధిపై దృష్టి పెడుతుంది అని అన్నాం. ఇది వేతన ఉపాధిపై కాదు, స్వయం ఉపాధిపై, స్వయం శక్తిపై. సో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఏం చేస్తుంది అని అంటే స్వయంగా నీవు ఎదిగేందుకు ఇక్కడ రుణాల సహాయం అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రాకి సంబంధించిన మహిళలు ఉన్నారు, వారికి బ్యాంకుల ద్వారా పావుల వడ్డీ రుణాలు, అప్పుడప్పుడు సబ్సిడీ రుణాలు, మరికొన్ని సందర్భాలలో వడ్డీ లేని రుణాలను అనౌన్స్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, ఆ గ్రామీణ ప్రజలకి సంబంధించి ఆ డ్వాక్రా మహిళలకి సంబంధించినటువంటి కుటుంబాలలో వారికి తగిన బిజినెస్లు చూసుకొని అక్కడ వారు స్వయంగా ఎదుగుతారు. సో కాబట్టి ఇక్కడ వేతన ఉపాధి అన్నాడు కాబట్టి ఇది తప్పు, స్వయం శక్తి స్వయం ఉపాధి అనేది రైట్, కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ BPL కుటుంబాలకు గృహాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది అని అంటున్నాం. ఇది రైట్ స్టేట్మెంట్. ఓకే, BPL కుటుంబాలు ఏవైతే ఉన్నాయో బిలో పావర్టీ లైన్ కి సంబంధించిన కుటుంబాలనంట, ఇవి గృహాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నది కాబట్టి ఇది రైట్ స్టేట్మెంట్ అని అంటున్నాం. ఇక ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే గ్రామాలను పట్టణాలతో ఇంటర్లింక్ చేస్తూ నాణ్యమైన రోడ్లను నిర్మించడం దీని ప్రధాన లక్ష్యం కాబట్టి సరైనవి అన్నారు. కాబట్టి సో మనకి 2 and 3 సరైనవి, ఆప్షన్ B ఈస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటది. ఇలా నాణ్యమైనటువంటి ప్రశ్నలతో మనం డైలీ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తాం. ఇలా మీకు పేపర్ 2 కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి, పేపర్ 1 కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి. డైలీ ఎగ్జామ్స్ రాయాలి, డైలీ నీకు ఉన్నటువంటి టైం మేనేజ్మెంట్ ని యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే నువ్వు ఇంప్రూవ్ కావాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా ఇస్ ద బెస్ట్ చాయిస్. క్లాసెస్ లో కంటెంట్ లో నెవర్ కాంప్రమైజ్. ఓకే, సో మీతో జాబ్ సాధించేటువంటి లక్ష్యంతో చేస్తా ఉన్నాం. ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేందుకు నీకెంత సహకారం అందించాలో ఇన్స్టిట్యూషన్ పరంగా అంత సహకారం అందించడానికి ఐకాన్ ఇండియా సిద్ధంగా ఉంది. ఆలోచించుకో, మనం ఇచ్చేటువంటి క్లాసెస్ని అబ్జర్వ్ చేయి, అలాగే ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేయి, మెటీరియల్స్ని అబ్జర్వ్ చేయి, తర్వాత నిర్ణయం తీసుకో. ఓకే రైట్, దీని తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణాభివృద్ధి శాఖకు అదనపు కేటాయింపులతో కలిపి మొత్తం బడ్జెట్ కేటాయింపులు ఎంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇలా ఈ 86,000 కోట్లు, 90,000 కోట్లు, ఇక్కడ 9,000 కోట్లు అని వచ్చింది. 90,000 కోట్లు, 95,000 కోట్లు, అలాగే 1,05,447.88 కోట్ల రూపాయలు అని అంటున్నాం. ఇందులో సరైనటువంటి ఆన్సర్ తెలుసా? నిన్నటి PDF నేను ఏదైతే మీకు గ్రూప్ ద్వారా షేర్ చేశానో అందులో చాలా క్లియర్ గా ఉంది. అందులో మీరు బడ్జెట్ కేటాయింపులు అనేటువంటి లాస్ట్ టాపిక్ చదివితే ఈ అంశం అనేది ఉంటది PDF లో. క్లాస్ లో కూడా నేను ఫస్ట్ బడ్జెట్ ని లాస్ట్ బడ్జెట్ ని చెప్పిన, టైం లేదు అప్పటికే ఎక్కువ గడిచింది అని మధ్యన మీకు PDF ఇస్తాను, ఆ బడ్జెట్స్ ని చదవండి అని చెప్పిన. సో ఇది ఫస్ట్ నేను చెప్పినటువంటి అంశంలోనే ఉంది. అయితే దీనికి సంబంధించి 2016-17లో బడ్జెట్ ఎంత కేటాయించారు అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేయాల్సి వస్తే 86 కోట్లను వాస్తవానికి కేటాయించడం జరిగింది. సో ఇలా కేటాయించిన తర్వాత అదనపు కేటాయింపులతో అని అడిగారు. సో ఇప్పుడు రివైజ్డ్ కి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులతో కలిపితే ఒక 9,000 కోట్లను అదనంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి ఇవ్వడం. సో ఇలా 9,000 కోట్లు ఇస్తే మొత్తం ఎంత అయిందయ్యా అని అంటే 95,000 కోట్ల బడ్జెట్ అయింది. సో ఇలా దీనికి సంబంధించి ఆన్సర్ సి అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటది. ఫస్ట్ 86,000 కోట్లు ఇచ్చారు, దానికి తర్వాత అడిషనల్ గా
9,000 కోట్లు ఇచ్చారు, 95,000 కోట్లతో ఉంది కాబట్టి ఆన్సర్ సి అని అంటున్నాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది కాలమ్స్ ని సరిగ్గా జతపరచండి. కాలం ఏ, కాలం బి అని అంటున్నాం. బడ్జెట్స్ ని జతపరచడమే 2017, 18, 19, 20, 21, 22, 23, 24 అనేటువంటి ఇయర్స్ ని ఇచ్చినాం. ఇక్కడ బడ్జెట్స్ ని ఇవ్వడం జరిగింది. 1,05,140, 1,12,403 కోట్లు, 1,31,519 కోట్లు, 1,57,540 కోట్లు అని అంటున్నాం. సో మరి దీనికి సంబంధించి దీన్ని ప్రాపర్ గా మ్యాచ్ చేయాలి అని అంటే బడ్జెట్స్ అన్ని కూడా ఇక్కడ స్ట్రైట్ గానే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి ఏ అని చెప్పేసి ఈ క్వశ్చన్ కి సంబంధించి మీరు గుర్తుంచుకోవాలి. ఇది మన మెటీరియల్లో చాలా స్పష్టంగా ఇచ్చినాం. ఆ మెటీరియల్ చదివితే దీనికి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక అసెర్షన్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి సిడిపిఓ ఎగ్జామ్లో, రాసి పెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ. అసెర్షన్ రీజన్, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణాభివృద్ధి శాఖకు బడ్జెట్ కేటాయింపు 1,84,566.19 కోట్లు అని అంటున్నాం. రీజన్, కారణం ఏంది అని అంటే ఈ బడ్జెట్ 2024-25లో అదనంగా కేటాయించినటువంటి 7,000 కోట్లు ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజనకు నిధులు సమకూర్చడానికి ఉద్దేశించబడినాయి అనేటువంటి రీజన్ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇచ్చినటువంటి ఈ అసెర్షన్ రీజన్ కి సంబంధించి రెండు కూడా సరైనవే. ఏకు ఆర్ అనేది రెండు కూడా నిజమే. ఆర్ ఏ యొక్క సరైన వివరణ అని అంటున్నాం. సో ఇలా ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలం ఏ, కాలం బి. సో ఇక్కడ పథకాలను ఇవ్వడం జరిగింది, ఇక్కడ వాటికి రిలేటెడ్ గా ఉన్నటువంటి అంశాలను ఇచ్చినాం, మనం సరిగా మ్యాచ్ చేయాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, సమగ్ర జల సంరక్షణ నిర్వహణ కార్యక్రమం, స్వయం ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి, భూమి ఉత్పాదకతను మెరుగుపరచడం, వేతన ఉపాధి, నాణ్యమైనటువంటి రోడ్ల నిర్మాణం. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన క్వశ్చన్స్లలో నుంచే ఈ ఆన్సర్ అనేది మనకి తెలుస్తా ఉంది. ఒకసారి ఎలానో చూద్దాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వేతన ఉపాధి, ఇంతకు ముందు అక్కడ వేతనాలు ఉంటే కొట్టేసి స్వయం ఉపాధి అని చెప్పినాం. ఇది వేతన ఉపాధి, ఇది సి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ అనేది స్వయం ఉపాధి కాబట్టి ఇది ఏ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది రోడ్లకి సంబంధించినటువంటిది కాబట్టి ఇది డి అని అంటున్నాం. ఇక నెక్స్ట్ మిగిలినది సమగ్ర జల సంరక్షణకి సంబంధించింది కాబట్టి దీనిని మనం బి అని అంటున్నాం, ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. సిఏడిబి ఎక్కడుంది? సో సిఏడిబి అగైన్ మనకి ఏలోనే ఉంది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటది. సో ఇలా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి ఈఓ సిడిపిఓకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో ఇలాంటి ఎగ్జామ్స్ మీకు చాలా చాలా అవసరం. ప్రతిరోజును ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ, ప్రతిరోజు లైవ్ క్లాసెస్తో మీకు మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తూ ఐకాన్ ఇండియా ఈ క్వశ్చన్స్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు సమగ్రమైనటువంటి ఎగ్జామ్ ప్రిపరేషన్ అవగాహనను అందిస్తూ ఉంది. దీనికోసం మీరు ఆన్లైన్లో జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన కోర్సు మీకు ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉంది. అలాగే దీనికోసం మీరు ఆఫ్లైన్లో జాయిన్ అవ్వచ్చు. దీనికోసం మీరు నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆలోచించుకోండి. అల్టిమేట్ కంటెంట్ ఐకాన్ ఇండియా అందిస్తూ ఉంది. దీన్ని చూసి మీరు నిర్ణయం తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ ఎగ్జామ్ సిరీస్తో మళ్ళీ కలుద్దాం.